నువ్వు కంపెనీ మారు, టార్గెట్ మార్చు. విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. వికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. చెప్తాడో లేదో తెలీదు. పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు. నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెర్రస్ మీదకి వచ్చాడు చూడు. నాకు ఈ లాజిక్లు అనాలిసిస్లతో పని లేదు. నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది. షీఈ్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ దెన్ దే డిజర్వ్, బట్ వన్స్ ఐఎమ్ డన్. ఇప్పుడు నాకు కావాల్సింది 2 things. ఫస్ట్, తాన్యాకి నేనేంటో చూపించాలి. అండ్ సెకండ్, వికీ నన్నే చూసేలా చేసుకోవాలి. ఐ వాంట్ బీట్ హర్ ఎట్ హర్ ఓన్ గేమ్. ఆర్ యు గైస్ విత్ మీ? ఎనీథింగ్ ఫర్ యూ. షూర్ బేబీ. కోల్కతా నైట్ రైడర్స్, యూసుఫ్ పఠాన్. ఏంటి టార్గెట్ మార్చేసావా? వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద బొక్కలో వేస్తారన్నారు. ఏంటి ఎక్స్పోజింగ్? అసలు కిటికీలు కూడా తెరిచున్నాయి. కిటికీ ఏంటి, FBలో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు. ఎన్ని లైక్లు వచ్చాయి? 40 in 30 seconds అండ్ గ్రోయింగ్. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా. అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తాన్యా మీద ఫోకస్ చేయి. తాన్యాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే. డూ ఇట్. తాన్యాకా? ఎస్. ఓ, తాన్యా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే, యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్, షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్. నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఓ, అమ్మా ఏదైనా ఆలోచించావా? ఆగాగు. ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకో. ఇంకేదైనా మాట్లాడు. అదేనే, వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టవే పెట్టు. నేనంటే అందరికీ చులకనే. నువ్వేమో నా మాట వినువు. ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యపురాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది. నన్ను అడగకుండా చేయొద్దంటే విన్నావా? అది కాదే. అమ్మా ఆపు, నాకు అంటించకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు బీ. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు. విక్కీ నాలో మనిషిని చూశాడు, ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్య, నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? ఓ, నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవరు? వాడు ఎవడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్, చివరికి మనలాంటి కామనర్స్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు, తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు
She was this. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? Waste. As in W. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత she became this. వర్స్? M. Momified. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాయిగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్, లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste, as in W. Okay. You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే